నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, కలెక్టర్ కృతికా శుక్లా. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాట్లలో నిమగ్నమైన స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు. కేతముక్కల అగ్రహారంలో స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న దరూరి బాబు, గ్రామ పెద్దలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటికి మంచి బుద్ధి ప్రసాదించాలని జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. నరసరావుపేట మండలం యలమందలో స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని ఎమ్మెల్యే అరవింద బాబు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందజేశారు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న ఓ చిన్నారిని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆప్యాయంగా ఎత్తుకొని పలకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, అంగన్వాడీ పీడీ ఉమాదేవి, ఎంపీడీఓ కృష్ణకుమారి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మన గ్రామం అన్ని బాగా అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ విషయాల గురించి రక్తహీనత కావచ్చు, శామ్ పిల్లలు కావచ్చు, సీజనల్ వ్యాధులు కావచ్చు, లైఫ్ స్టైల్ వ్యాధులు కావచ్చు, షుగర్ బీపీ కావచ్చు, అన్నిటి గురించి మీకు తెలిసి ఉండాలి. ఎంతమందికి ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి, రాకుండా ఏం చేసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి ఒక వ్యాధి వచ్చిన తర్వాత మీరు డాక్టర్ చెప్పిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రివెంటివ్ కేర్ కింద రాకుండా చూసుకోవడానికి డీవర్మింగ్ కావచ్చు, ఇమ్యునైజేషన్ కావచ్చు, మీ హెల్త్ సంబంధించి మీరు లైఫ్ స్టైల్, రోజువారీ దినచర్యలు, రోజువారీ తినే ఆహారం ఎలా ఉండాలి, ఉండాలి, దాని గురించి అవగాహన కార్యక్రమం ఇది ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే కాదు. దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎమ్మెల్యేహెచ్పి గారు చాలా బాగా మాట్లాడారు. అసలు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి నేను అభినందన తెలియజేస్తున్నాను. చాలా బాగా మాట్లాడింది. దాంతోపాటు మన అంగన్వాడీ వర్కర్, హెచ్ఎం, పంచాయత్ సెక్రటరీ 4-5 డిపార్ట్మెంట్ కలిపి కృషి చేస్తేనే ఒక గ్రామంకి ఆ రూపురేఖ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న గ్రామంగా రూపురేఖ వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల సంబంధించి చూస్తే 6 అంగన్వాడీ ఉన్నాయి ఇక్కడ. కానీ అప్పుడు కూడా 6 పైన ఇక్కడ పౌష్టికాహారం లోపల పిల్లలు ఉన్నారు. కొంతమంది అసలు రిజిస్టరే కాల అంగన్వాడీలో, ఎప్పుడే తెలిసింది. 100% రిజిస్ట్రేషన్ అంగన్వాడీలో జరగాలి. దాంతోపాటు ఉన్న పిల్లలు అంగన్వాడీ నుంచి వచ్చిన పౌష్టికాహారం, బాలామృతం ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, కోడిగుడ్లు ఇస్తున్నారు, చక్కగా తినాలి. కొంతవరకు ఇది మీ ఇంటికి ఇస్తున్నారు. మీ ఇంటికి ఇచ్చినప్పుడు అందరూ ఫ్యామిలీలో కలుపుకొని 6 గుడ్లు వచ్చినాయి, 6 గుడ్లతో కర్రీ చేసుకొని అందరూ తినడం కాదు. ఆ 6 గుడ్లు మీ పిల్లవాడి కోసం ఇచ్చాము, అతను లేదా ఆమె తినాలి. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని మన గౌరవనీయ కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం, ముఖ్యంగా స్కూల్ పిల్లలందరూ కూడా, అంగన్వాడీ టీచర్లు, ఎమ్మెల్యేహెచ్పి అధికారులు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న కుటుంబాలు, ఆర్థిక పరంగా చిన్న కుటుంబాల ఆరోగ్యం బాగుండాలి. చదువుకునే పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే రేపు రాబోయే కాలంలో చదువు బాగా వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. అవునమ్మా, మీరు బాగా తినాలి, ఆరోగ్యం బాగుండాలి,
బాగా నిద్రపోవాలి, తర్వాత చదువుకోవాలి. అదేవిధంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి, కంటి పరీక్షలు ఇవన్నీ కూడా. అది ఇప్పుడే మరి చెప్తున్నారు, డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, 10వ తరగతి పిల్లలందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఒకటి ఉంది, వ్యాక్సిన్ ఒకటి వేయించుకోవడం మంచిది. అందరూ అంటే ప్రైవేట్గా దొరుకుతూ ఉంది, మరి అందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ బయట ప్రైవేట్గా వేయించుకోండి. మరి అమ్మ మీరు అడ్వైజ్ చేయండి 10th క్లాస్ పిల్లలందరికీ. ఉండాలి, పారిశుద్ధ్యం బాగుండాలి, మరి తాగునీరు బాగుండాలి, అదే మలేరియా కానీ అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కొండవీడులో ఈ నెల 7-8 తారీఖులలో నిర్వహించనున్న కొండవీడు ఫెస్ట్ 2K వాక్పై చిలకలూరుపేటలో అవగాహన కార్యక్రమం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. భారీగా పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఈ నెల 7-8 తారీఖులలో జరగనున్న కొండవీడు ఫెస్ట్ను అందరూ విజయవంతం చేయాలని అన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొండవీడు ఫెస్ట్ ఫిబ్రవరి 7-8 కర్టూన్ రైజర్ చిలకూరుపేటలో ఈరోజు రైతు బజార్ నుంచి కళామందిర్ మీదుగా అడ్డ రోడ్డు వరకు 2K మారథాన్ కార్యక్రమాన్ని మా డైనమిక్ కలెక్టర్ కృతికా శుక్లా గారు ఆధ్వర్యంలో మన ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, కమిషనర్ గారు, కూటమి నాయకులందరూ మా కొండవీడి చరిత్రని కష్టపడి బయటికి తీసి 2 పేజీల్లో క్లుప్తంగా చెప్పే మా డబుల్ PhD సాంబశివరావు గారు, ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ఈ యొక్క కర్టన్ రైజర్ కొండవీడి ఉత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొండవీడి యొక్క చరిత్రని ఈనాడు ఉన్నటువంటి సమాజానికి, భవిష్యత్ తరాలకి తెలియజెప్పడం చాలా ముఖ్యమైనటువంటిది. 1515లో శ్రీకృష్ణదేవరాయలు గారు కొండవీడు 2 రాజులను పరిపాలించమని ఆ చరిత్రని ఇప్పటి వరకు మా సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు, మా కలెక్టర్ గారు కూడా తెలుగులో బ్రహ్మాండంగా చెప్పారు. ఆ చరిత్రని ఈనాటి తరానికి, రాబోయే తరాలకి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానవ సంబంధాలు తగ్గిపోతా ఉన్నాయి, చరిత్రను నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొండవీడి ప్రభావాన్ని ఈనాటి ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆనాడు మంచి ఘాట్ రోడ్డు ప్రారంభించి ఈ కొండవీడి ఉత్సవాలను ప్రారంభించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది అమరావతి రాజధానిలో CRDAలో చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈనాడు కొండవీడి ఫెస్టివల్ నిర్వహించమని ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయించింది. దీని భవిష్యత్తులో కొండ మీద ఎక్కడ 3 చెరువులు ఉండవు. పుట్టాలమ్మ చెరువు కానీ, ముత్యాలమ్మ చెరువు కానీ, వెదురుల చెరువు కానీ. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కొండ మీద 3 లేకులు 365 రోజులు నీళ్లు ఉంటాయి. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు కూడా మీకు స్పష్టంగా చెప్పారు. హెలికాప్టర్ రైడ్, హెలికాప్టర్ ఎక్కాలనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి కుటుంబం అంతా సంతోషంగా 2 రోజులు ఎన్నో కష్టాలు, ఎన్నో టెన్షన్లు, ఎన్నో స్ట్రెస్లు ఉండేటువంటి ప్రతి కుటుంబానికి 2 రోజులు రిలాక్సేషన్ గా ఉదయం 10 నుంచి సాయంత్రం 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకి మంచి రిలాక్సేషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ కొండవీడు ఫెస్టివల్లో పాల్గొని కొండ మీద ఏమేమి మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఇప్పుడే చెప్పారు. సమీర భరద్వాజ గారు, గీతా మాధుర్ గారు, అదేవిధంగా ఈ యొక్క సినిమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా జబర్దస్త్ టీము వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు 2 రోజులు సంతోషంగా అతి సమీపంలో, అతి దగ్గరలో మీరు ఎంజాయ్ చేసేటువంటి దానికి ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఎవరు పర్యాటకులు ఇండియాకు వచ్చినా కొండవీడు వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంది. దీన్ని బెస్ట్ టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దాలనేటువంటి మన నాయకుడి యొక్క గొప్ప ఆలోచనకి ఈ రోజు మన కర్టన్ రైజర్ 2వ ఈ యొక్క కొండవీడి ఫెస్టివల్ 2వది 5 ఏళ్ళు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళా నిర్వహిస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. మా కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, 2nd సాటర్డే సండే ప్రతి ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం కొండవీడి ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని నేను మీ అందరికీ
తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా ఈ కర్టన్ రైజర్ లో పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన కొండవీడు ఫెస్ట్ 7th 8th మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి కర్టన్ రేజర్గా ఈరోజు ఇక్కడ మ్యారథాన్ 2K రన్ లాగా పెట్టడం జరిగింది. దీనికోసం అందరికీ తెలియచేయడానికి మన చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ సంబంధించి ముఖ్యంగా సిఆర్డి ఏరియా సంబంధించి ముఖ్యమైన టూరిజం లొకేషన్ కొండవీడు ఫోర్ట్. మన తెలుగు గొప్ప చరిత్రకి వీరత్వానికి సజీవ సాక్షి ఈ కొండవీడు ఫోర్ట్. ఇప్పుడే అంత హిస్టరీ చెప్పారు. ఆ హిస్టరీని, ఆ గొప్పతనంని, ఆ టూరిజం పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి 7th and 8th February ఈ ఫెస్ట్ పెట్టడం జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్స్ దీంట్లో, ముఖ్యంగా హెలీ రైడ్ అందరికీ ఆకర్షణ చేస్తుంది. ఇప్పటికీ 3500 రూపీస్ పర్ పర్సన్ కాస్ట్తో 6 to 7 minutes హెలికాప్టర్ టైంతో 7th and 8th February 8 AM to 5 PM హెలీ రైడ్ కొండవీడు ఫోర్ట్ పైన పెట్టడం జరిగింది. దాంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ చాలా మనకి రాక్ క్లైంబింగ్ ఉండొచ్చు, ట్రెక్కింగ్ ఉండొచ్చు, బోటింగ్, హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్క్, ఒక జాయింట్ వీల్ ప్లస్ అదర్ గేమ్స్తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ షో, అందమైన బయట నుంచి ఆర్టిస్ట్ అందరూ వస్తున్నారు దీనికి. చాలా దూరం నుంచి బెస్ట్ ఎవరు ఉన్నారు మన దేశంలో వాళ్ళని పిలిపించి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈవినింగ్ టైం కల్చరల్ షో 5 PM to 8 PM గాయకులు గీతా మాధురి, సమీరా భారద్వాజ్, జబర్దస్త్ టీంలు వాళ్ళందరూ వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే అరవింద బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోడ్లను శుభ్రం చేస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. కోటప్పకొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగగా 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మరి రేపు ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే మహాశివరాత్రి పండగకి మరి భారతదేశం మొత్తం కూడా రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ పండగ ఘనంగా చేయాలి. రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద పండుగ కోటప్పకొండ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ దాదాపు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారు. భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా తాగునీరు కానీ, అదేవిధంగా టాయిలెట్స్ కానీ, అదేవిధంగా అన్ని విధాల షెల్టర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇవాళ ఈసారి విఐపి పాసులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. విఐపి పాసుల రూపేణా దాన్ని దర్శనానికి 300 రూపాయల టోకెన్ తీసుకొని అందరూ కూడా విఐపి బస్సుల్లో పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీనివల్ల గుడికి కూడా ఆదాయం పెరుగుద్దని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే అమలు చేస్తారు కాబట్టి ఈసారి విఐపి టికెట్లు లేవు అనమాట. అదేవిధంగా కారు పాసులు మాత్రం విఐపి పాసులన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మరి విఐపీలందరూ కూడా కారు పాసులు ఇచ్చి దర్శనానికి ఏర్పాటు చేయిస్తాము. అదేవిధంగా నిన్నే మరి గుట్టిపాటి రవికుమార్ గారు మన మాన్యశ్రీ ఎనర్జీ మినిస్టర్ గారు రావడం జరిగింది. అన్నం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి 30 లక్షల రూపాయలు రాష్ట్ర పండుగ రీతిలో మనకి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పండుగ అంతా కూడా చక్కగా చేయాలి. భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాము. కొండ మీద కూడా కొత్తగా బ్యాటరీ బగ్గి ఒకటి పెట్టడం జరిగింది. విఐపీలు వచ్చినప్పుడు వారు నడిచే పని లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి కానీ ఆ రోడ్డు మీద తిరగడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వినూత్నమైన ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా అన్నదానం కూడా మరి దాదాపు 10వ తేదీ నుంచి 16వ తేదీ దాకా 24 గంటలు కూడా అన్నదానం చేయడానికి మరి కొండ సిద్ధంగా ఉంది. మరి అర్చకులు కానీ, ఈవో కానీ, మరి కలెక్టర్ కానీ, మరి పోలీసు అధికారులు కానీ, ఉన్నతాధికారులు, అదే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. కొండ మీద ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా బ్రేకర్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వినూత్నంగా ఇంతకుముందు లేని పద్ధతిలో చేయడం జరిగింది కాబట్టి కొండ మీద ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా 24 గంటలు ఉంటుంది. అదేవిధంగా తాగునీరుకి కానీ, మరి వాష్రూమ్స్కి వాటర్ సప్లై కానీ అన్నీ కూడా నిరంతరం సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఈ మహాశివరాత్రి పండుగను ఘనంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది కాబట్టి
పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మహాశివరాత్రి పండుగ ఘనంగా చేద్దామని ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వచ్చే వీఐపీలకు కానీ సామాన్యమైన భక్తులకు కానీ ఎక్కడ కూడా సామాన్యమైన భక్తులకు అసౌకర్యం లేకుండా నిరంతరం మరి దేవుని యొక్క దర్శనం జరిగేటట్టు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. నరసరావుపేట మండలం యలమందలో స్వచ్ఛరథం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. గ్రామంలో ఇళ్ల వద్దకు వెళ్లి ప్లాస్టిక్, పేపర్, ఇనుము, పాత వస్తువులు వంటి డ్రై వేస్ట్ సేకరిస్తోంది. ప్రజలు ఇచ్చిన చెత్తకు అదే విలువకు సరుకులు, సబ్బులు, షాంపూ, బియ్యం, నిత్యావసరాలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు. నా పేరు జీవన్ కుమారు, నేను స్వచ్ఛరథం డ్రైవర్ని. ఈరోజు యలమందల గ్రామానికి వచ్చేసాం. నిశ్చయంగా ఈ స్వచ్ఛరథం ఏమనగా ప్లాస్టిక్ అవన్నీ నిషేధించడానికి పెట్టిన స్వచ్ఛరథం బండి ఇది. దీనివల్ల మనం ప్లాస్టిక్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు. మమ్మల్ని బాగా అభినందించారు. ప్లాస్టిక్, పేపర్లు అనగా ఇంట్లో వ్యర్థ వస్తువుల్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కలెక్ట్ చేసుకొని ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఇస్తారు. నరసరావుపేట మండలం కేఎం అగ్రహారంలో స్థానిక గోడౌన్ నుండి రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతులకు అందజేస్తున్నారు. గ్రామ పెద్దలు దగ్గరుండి యూరియాను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు సుద్దపల్లి నవీన్, నేను సొసైటీ నెంబర్ని. మాది కేఎం అగ్రహారం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ఈరోజు మా ఊరిలో యూరియా కట్టలు ఇస్తున్నాము. మా ఊరు రైతులందరూ ఉత్సాహంగా పాల్గొని మొత్తం యూరియా కట్టలు మొత్తం తీసుకెళ్తున్నారు. అందరికీ అందుబాటు ధరలోనే యూరియా కట్టలు ఇస్తున్నాము. అదేవిధంగా మా ఊరికి మా పార్టీ ప్రెసిడెంట్ గారు దరూరి బాబు గారు, మా ఊరి గరప సర్పంచ్ చంద్రమౌళి గారు, అలాగే దాసర కోటి గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ న్యాయం చేకూర్చారు. రైతులందరూ సంతోషంగా వెళ్ళిపోయారు ఇళ్ళకి. నకరికల్లులోని స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణనాథుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సంక్లిష్టహార చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష సవితి రోజున సిద్ధి వినాయక స్వామి వారికి విశేష అభిషేకం, పూజాలంకరణ, మంగళహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా సిద్ధి వినాయక స్వామి వారికి విశేష అభిషేక ద్రవ్యములు, అభిషేక కార్యక్రమము, తదుపరి అష్టోత్తరము, తదుపరి మంగళహారతి నిర్వహించడం జరిగినది. ప్రతి సంకష్టహార చతుర్థి స్వామివారికి విశేషంగా జరుగుతున్నది. ప్రతి కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తుల నమ్మకము. ఓం గం గణపతయే నమః. కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నకిరికల్లు. మన అమ్మవారి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి ఈ రోజున సంకష్టహర చతుర్థి ప్రత్యేకమైన పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చవితి రోజున ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి అభిషేకం చేసి అర్చన కార్యక్రమం చేస్తారు. ఈ రోజున ఎంతో పవిత్ర దినం. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలతో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ప్రారంభించారు. ఐసిడిఎస్ తరపున స్టాల్స్ను ప్రారంభించి రాగి పిండి ద్వారా ఎన్ని పిండి వంటలు చేసుకోవచ్చు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు వివరిస్తూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు పోషక పదార్థాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు దరూరి బాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మాది కేఎం అగ్రహారం. మా పేరు వెంకాయమ్మ. నేను ఏమగా పనిచేస్తున్నాను. కిషోర బాలికలకు రక్తహీనత ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాము. వాళ్ళకి మంచి పోషకాహారం తినమని చెప్తాము. ఆకుకూరలు, పాలు, గుడ్డు అవి తినమని చెప్తాము మేము. వాళ్ళు చిన్న వయసులో మ్యారేజ్ కాకుండా కాపాడుతాము మేము. గ్రామాల్లో మేము ఇంటింటి తిరిగి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, రక్తహీనత ఉంటే వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. తల్లిదండ్రులకు తగిన సూచనలు కూడా ఇస్తూ ఉంటాము. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా కేఎం అగ్రహారం గ్రామ పంచాయతీలో స్వర్ణ గ్రామ ఆరోగ్య కార్యదర్శిని అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఐసిడిఎస్ తరఫున స్టాల్ నిర్వహించాము. ముఖ్యంగా రాగి పిండితోటి ఏమేమి వంటలు చేసుకోవచ్చు, దానిలో ఎన్ని పోషక విలువలు ఉంటాయి అనేసి ఈ విధంగా వంటకాలు తయారు చేసి స్టాల్ లాగా ఏర్పాటు చేశాము. మా అగ్రహారంలో 2 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలందరికీ గర్భిణీలకి రైసు, దాలు, ఆయిల్ 3 కేజీలు రైసు, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్ ఇస్తాము. అలాగే 5 లీటర్ల పాలు, వాటితో పాటు చిక్కి బాల సంజీవిని స్పెషల్ ఫుడ్ ఇస్తాము. అలాగే 6 నుండి 3 సంవత్సరాల పిల్లలకి MTF 2 కేజీలన్నర బాలామృతం, 2.5 లీటర్ల పాలు, 25 గుడ్లు ఇస్తాము. ఆ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో గర్భవతి ఫస్ట్ గర్భిణి అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా 5,000 అమౌంట్ వస్తాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 3,000 వస్తాయి. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 3 వ్యాక్సిన్స్ అయిపోయాక 2,000 వస్తాయి. అలాగే బాలింతలకి సెకండ్ టైం బేబీ గర్ల్ అమ్మాయి అయితే 6,000 ఒకేసారి క్రెడిట్ అవుతాయి. అలాగే మా గ్రామంలో అందరికీ మేము నమోదు చేసిన వాళ్ళందరికీ ఆ అమౌంట్ క్రెడిట్ అయ్యాయి. ఈ గ్రామంలో ఇంకా ఈ పథకం గురించి ఎవరైనా తెలియని వారు ఉంటే వాళ్ళు అవగాహన చేసుకుని వీటి కింద నమోదు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు తెలియజేయమన్నారు. ఈ కార్యక్రమం కింద గర్భిణీలకి 3 కేజీలు రైస్ ఇస్తాం కదా, ఇవి ఫోర్టిఫైడ్ రైస్ అని, వీటిలో బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన రైస్ ఉంటుంది. ఇవి చాలా యూజ్ అవుతాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది హెల్త్కు చాలా మంచిది. ఈరోజు కేఎం అగ్రహారంలో గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్న అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు కలిసి ఒక స్టాల్ పెట్టడం జరిగింది. దీంట్లో అంగన్వాడీలు రోజువారీగా పిల్లలకి ఏమి ఇస్తారు, తర్వాత బాలింతలకి, కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకి ఏమేమి ఇస్తారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది గ్రామస్తులకి వాళ్ళు వివరంగా వివరించడం జరిగింది. అలాగనే వీళ్ళు చేసిన రకరకాల పిండి వంటలు, మిల్లెట్స్ చేసిన పిండి వంటలు కూడా ఇక్కడ ప్రదర్శన పెట్టేసి వచ్చారు. గ్రామంలో ఉన్నోళ్ళు కానీ మిగతా ప్రజలు కానీ ఇవన్నీ చూసి ఇలా అందరూ తయారు చేసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అయితే ఈ స్టాల్ చాలా అద్భుతంగా ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆశా వర్కర్లు వాళ్ళు కూడా ఇక్కడ మందులు కానీ మొత్తం అన్ని ప్రదర్శనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. మిగతా గ్రామాల్లో కూడా వీళ్ళని అనుసరించి ఇలాంటి స్టాల్ పెట్టి ప్రజలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాం. నరసరావుపేట బరంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ ప్రసాదంని కల్తీ చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందూ మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. కల్తీ లడ్డు వ్యవహారాన్ని పక్కదారికి మళ్లించడానికి అంబటి రాంబాబు కొత్త నాటకం మొదలుపెట్టారని జనసేన శ్రేణులు దుయ్యబట్టారు. కల్తీ లడ్డులో పాత్రదారులందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బరంపేటలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మన నరసరావుపేట కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు బరంపేటలో మేము ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి మనం ఎంతగానో కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించే తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డు మహాప్రసాదంలో కల్తీ నెయ్యితో మరి వాళ్ళు లడ్డూలు తయారు చేసి సుమారు 20 కోట్ల లడ్డూల్ని భక్తులకి విక్రయించడం జరిగింది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వారు తిరుమల ప్రసాదానికి సరఫరా చేయటం జరిగింది. గత వారం 10 రోజుల నుండి టీటీడీ దేవస్థానం లడ్డు ప్రసాదం మీద చాలా ఘోరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే మనం భారతదేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అందరం దైవంగా భావిస్తూ వెంకటేశ్వర స్వామిని అందరం కొలుసుకుంటాము. అలాగే ఈ లడ్డులో కల్తీలు చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. అలాగనే వీళ్ళు పెట్టినదే ఒక రాంగ్ స్టెప్పులో
టీటీడీ చైర్మన్ గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్ని మతస్తుల్ని చైర్మన్గా చేసి కావాలనే వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు. అతని ద్వారా ఈ కల్తీ అంతా చేసి లడ్డులను తయారు చేశారు. దాంట్లో ఆవు లేదు, ఆవు పాలు లేవు, ఆవు నెయ్యి లేదు. నరసరావుపేట కూటమి అభ్యర్థులు అలాగే నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించడం జరిగింది. ప్రాయశ్చిత్తంగా గత ప్రభుత్వంలో జరిగిన లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రజానీకం అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దుశ్చర్యల్ని ఖండిస్తూ మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్క విషయము గత ప్రభుత్వ ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు 100 సార్లు ఏదైతే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారో అది ఏ విధంగానూ కూడా ప్రజలు నమ్మరు. ఇంతకుముందు మీరు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మేసి ఒక్క ఛాన్స్ తీసుకుని మీరు వచ్చి రాష్ట్రాన్ని ఏం చేశారో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఇంకా మీకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేది, వైసీపీ పార్టీ అనేది మనుగడ లేకుండా పోవటం కోసం మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఈ విధమైన పోకడలు, ఈ విధమైన ర్యాలీలు, ఈ అంబటి రాంబాబు గారు చేస్తున్న ఈ విధమైన దుశ్చర్యలు, అలాగే మహిళల పట్ల కొత్త భాషను ఉపయోగపెట్టడము, తల్లుల్ని తండ్రుల్ని అందరినీ కలిపి తిట్టడము, ఈ విధమైన సంస్కృతిని రాష్ట్రంలో ఇకనైనా విడనాడాలి. ఇప్పుడు స్వామివారికి క్షమాపణ చెప్పుకుని ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకుని ఇలాంటి తప్పుల్ని పునరావృతం చేయకుండా అదేవిధంగా ప్రాయశ్చిత్తంగా వాళ్ళు రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని మేమందరం కూటమి సభ్యులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు మీద జరుగుతున్న విషయంలో సిట్టు నివేదిక వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఒక కొత్త డ్రామాకి తెరదీసింది. ఏదైతే వాళ్ళు చేసిన తప్పుందో, పాలు లేని నెయ్యిని స్వామివారి లడ్డు ప్రసాదంలో కలిపి సింథటిక్ రసాయనాలతో చేసిన అటువంటి పదార్థాలతో లడ్డు తయారు చేశారు. ఆ యొక్క విషయం సిట్టు నివేదిక రాగానే అది ఎక్కడ ప్రజలు గమనిస్తారో, వాళ్ళ తప్పుని ఎండబడతారో అని భయపడి కులాల రాజకీయాలను మొదలుపెట్టింది. ఆ కులాల రాజకీయాల్లో అంబటి రాంబాబు అనే హైడ్రామా వ్యక్తిని, ఒక నటన వరుణ్ణి తీసుకొచ్చి ఈరోజు కాపు కులమనో ఇంకో కులమనో వాళ్ళు చెబుతూ ఈ యొక్క విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద లడ్డు ప్రసాదం మీద అలిగేషన్స్ రావటము, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అత్యంత పరమ పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదము ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బగా కారణమైంది. ఎందుకంటే ప్రసాదం అంటే మనకి పరమ పవిత్రంగా భావిస్తాము. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ ఇరుగు పొరుగు గారు పెట్టినప్పుడు వారు సాక్షాత్తు ఆ స్వామివారి ఆశీస్సులే మన మీద ఉన్నాయని మనము అనుభూతిని పొందుతాము. నకిరికల్లు మండలంలోని ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు నిర్వహించారు. ప్రతి నెల మొదటి గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలియజేశారు. గ్రామ స్థాయిలో ఆరోగ్య సమస్యలు గుర్తించి పరిష్కరిస్తారు. వైద్య నిపుణులు ఆరోగ్య సూచనలు, హిమోగ్లోబిన్ పెరుగుదల, వైద్య సేవలను మెరుగుపరచడం, అంగన్వాడీ కేంద్రాల నుండి గర్భిణీ స్త్రీలకు, శిశువులకు పౌష్టికాహార విలువలను అందించడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమని, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమని ఎంపీడీఓ కాసియా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ అధికారులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, కలెక్టర్ కృతికా శుక్లా. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాట్లలో నిమగ్నమైన స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు. కేతముక్కల అగ్రహారంలో స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న దరూరి బాబు, గ్రామ పెద్దలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటికి మంచి బుద్ధి ప్రసాదించాలని జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.